ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా దుష్ప్రచారాలు మొదలుపెట్టడం జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్ అవుతుంటే తట్టుకోలేక మన ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక ఎలాగైతే వీళ్ళని దుష్ప్రచారం చేసి ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఎవరైతే కోరుకల గ్రామానికి సంబంధించిన కృష్ణ వెంకట్ వీళ్ళిద్దరు కూడా నిన్న సెల్ఫీ వీడియో తీసుకుంటూ మందు డబ్బాలో మద్యం పోసుకొని తాగుతూ సెల్ఫీలు తీసుకుంటూ డ్రామాలాడి అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్తే తీరా ఈరోజు డాక్టర్లు గుర్తించేది ఏంటంటే వాళ్ళ బాడీలో 1% కూడా పొగల మందు లేదు, వాళ్ళు తాగేది మద్యము అని చెప్పి గుర్తించడం జరిగింది. ఇలాంటి దుష్ప్రచారాలు చేసి మా ప్రభుత్వం పైన ఏదైతే మీరు చేస్తున్నారో ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు చేసింది కూడా ఎవరు కాదు, అక్కడైతే మార్కెట్ యార్డ్ డైరెక్టర్, వైసీపీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అనుచరులుగా కూడా పోలీస్ శాఖ వారు కూడా గుర్తించడం జరిగింది. మీరు ఇలాంటి దుష్ప్రచారాలు మానుకొని అభివృద్ధి చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో మాట్లాడితే అది కరెక్టు. ఏదో సోషల్ మీడియా ద్వారానో ఇంకో ద్వారానో అబద్ధాలు ప్రచారాలు చేసే మటుకు ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరని చెప్పి తెలియజేసుకుంటున్నారు. దయచేసి మీరు కూడా అబద్ధ ప్రచారాలు మానుకొని అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి సపోర్ట్గా నిలబడితే కరెక్ట్ ఉంటుందని చెప్పి మిమ్మల్ని కూడా ప్రజలు నమ్ముతారని చెప్పి తెలియజేస్తారు.